నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 21వ రోజు సుమారు 2000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక మాస 3వ సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా 21వ రోజు అంగరంగ వైభవంగా సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు, అన్నదానాలు, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, హెల్మెట్ల పంపిణీ, మెడికల్ క్యాంపులు, ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని, వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అలాగే అన్నప్రసాద వితరణలో భాగంగా అన్నప్రసాద వితరణలో పాల్గొన్న స్వాములందరూ మరియు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో సుఖ శాంతులతో ఆరోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామి వారిని మనసారా వేడుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో 25వ వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామరెడ్డి, గొట్టిముక్కల లక్ష్మణ్, గుడిపాటి శ్రీనివాస్, పెనుగొండ మధు, కుంటోజు మధు, భాస్కర్ రావు, నాయుడు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, ముత్తినేని శంకర్, గుంటూరు శేఖర్, మోహన్ రెడ్డి, దేప హర్షవర్ధన్, సైదిరెడ్డి, యశ్వంత్, తిరుమల్, సత్యం, నవీన్ వర్మ, శ్యామ్ సుందర్ రెడ్డి, నరసింహ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పంబావాసమబడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా, పంబావాసమబడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా, పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి, గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి, గణపతి పూజల్లో స్వామి గణముగా మొక్కితి, గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి, కన్నె స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన కన్నె స్వామిలోన నిన్నే చూతుము, కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము, గంట స్వామి వల్ల గంటమో గంటము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పంబావాసమబడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము, మురుగనయ్య స్వామిని అయ్యాని ముందు కొలిచేము, అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము, మురుగనయ్య స్వామిని అయ్యా నీ ముందు కొలిసేము, గత స్వాములంతా గురు స్వాములంతా ఆ పెరియ స్వాములంతా గత స్వాములంతా గంటేసి వచ్చారు, గురు స్వాములంతా గుంపుగా వచ్చారు, భార్య స్వాములంతా ప్రేమతో వచ్చారు, స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా, పంబావాసమబడి
రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాస మాపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాస మాపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా వందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా 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 పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి సోదరుడు కన్ముఖ సోదరుడు గణపతి సోదరుడు కన్ముఖ సోదరుడు ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి మహిషి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి జ్యోతి స్వరూపుడు కాంతమల వాసుడు జ్యోతి స్వరూపుడు భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల 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 పల్లకి ఓం స్వామియే
బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి మన సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు వెంకన్న స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు తల్లి పైన చల్లండి బంతి పూలు అన్న తండ్రి పైన చల్లండి బంతి పూలు ఇంటికొచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు విద్య నేర్పు గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాముల పైన చల్లండి బంతి పూలు కత్తి సాముల పైన చల్లండి బంతి పూలు మణిగంట సాముల పైన చల్లండి బంతి పూలు మన గురు స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు పైన చల్లండి బంతి పూలు అర్జన్ కోవిల్ స్వామి పైన చల్లండి బంతి పూలు పూలతో పూలైవాలుని పైన చల్లండి బంతి పూలు శబరిగిరి వాసుని పైన ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే సాయంత్రం 6 గంటలకు కంపల్సరీ ప్రతి ఒక్క స్వామి కూడా హాజరు కావాలంటే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైన నేటికి 21వ రోజు స్వామి ప్రతిరోజు నిన్నటి వరకు 3000 మంది స్వాములకు అన్నప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు నుండి 2500 మంది స్వాములకు అన్నప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నాం స్వామి. ప్రతి ఒక్క స్వామి ఆంజనేయ అయ్యప్ప శివ ప్రతి ఒక్క స్వామి కూడా ఆహ్వానితులే స్వామి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ అన్నప్రసాద వితరణ ప్రారంభమై సాయంత్రం 3 గంటల వరకు కూడా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మన బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది స్వామి. మన స్థానిక శాసనసభ్యులు భక్తు లక్ష్మారెడ్డి గారు జూబ్లీ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ వారు ప్రతిరోజు మన స్వాముల యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని చెప్పి పదే పదే మమ్మల్ని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ హెచ్చరిస్తూ ఉంటారు స్వామి. వారు గత 8 సంవత్సరాల నుండి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వాములందరి కోసం ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు స్వామి. అదేవిధంగా ఈ యొక్క అన్నప్రసాదాలే కాకుండా మన
మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగినటువంటి పేరింటి వివాహాలన్నింటికి కూడా శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు కానుకను 5 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా అందజేసినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు. అదేవిధంగా మన మిర్యాలగూడ నియోజకవర్గానికి బిఎల్ఆర్ అందించిన వారు కూడా మన నియోజకవర్గంలో మొట్టమొదటగా వైకుంఠ రథాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి మన బిఎల్ఆర్ గారు. అదేవిధంగా యువకులకు, క్రీడాకారులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా అన్నా అంటే నేనున్నా అంటూ వారికి ఏ సహాయం కావాలన్నా అందజేసినటువంటి మహోన్నత వ్యక్తి మన బిఎల్ఆర్ గారు. బిఎల్ఆర్ హెల్మెట్లు అయితేనేమి, అదేవిధంగా మన్నీ మధ్యనే రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన కుమారుడి రిసెప్షన్ ని రద్దు చేసుకొని మరి 2 కోట్ల రూపాయల్ని మిర్యాలగూడ నియోజకవర్గ రైతు సంక్షేమ నిధికి అందజేసినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు. వారు ఆ 2 కోట్ల రూపాయల్ని ఏ విధంగా వచ్చాయనడానికి కూడా ఇటీవలనే 90 లారీలను, ఆయన సొంత వాహనాలను 90 లారీలను అమ్మి వాటికి వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల్ని మన మిర్యాలగూడ రైతు సంక్షేమ నిధికి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేసినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారి స్వామి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన నియోజకవర్గంలో వారు చేసినటువంటి సేవలు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పినా కూడా తరగనటువంటి సేవలు మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చేశారు. అలాంటి వ్యక్తి బిఎల్ఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా దొరకడం మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టమని, వారు ఇంకా మరెన్నో సేవలు చేయడానికి వారికి అష్టైశ్వర్యాలు, ఆయన ఆరోగ్యాలు, సిరి సంపదలు సమృద్ధిగా కలగాలని మన స్వాములందరం కూడా ఆశించాలి స్వామి. వారు బాగుంటే మన మిర్యాలగూడ బాగుంటుంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి బిఎల్ఆర్ గారు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి, మనకు నిరంతరం ఇలాంటి సేవలను అందిస్తూనే ఉండాలని చెప్పి మనసారా మనం అందరం కోరుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. బిఎల్ఆర్ ఆధ్వర్యంలో భక్తుల లక్ష్మారెడ్డి 60 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి మండల కాలం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వితరణ ఈరోజు 21వ రోజు కూడా రోజులాగానే స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని భవానీ స్వాములు అయితేనేమి, శివస్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇలాగే ఇది మండల కాలం, మండల పూజ కొనసాగుతుంది కాబట్టి ఇలాగే ప్రతిరోజు పాల్గొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి మన స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి దంపతులను మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క స్వామికి కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అన్నదాన కార్యక్రమం 20వ అన్నదాన కార్యక్రమానికి మన బిఎల్ఆర్ అన్నారు మా మమ్మల్ని ఆహ్వానించిన ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆలయ కమిటీ వారికి మహా గొప్ప బిఎల్ఆర్ గారు చెప్పేందుకు బిఎల్ఆర్ ప్రదేశ్ ఆధ్వర్యంలో చేసే ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని ఆ దేవుని సదా ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో 21వ రోజు మహా అన్నప్రసాద పంపిణీ జరుగుతుంది. రోజుకు 3000 మంది భక్తులు వస్తున్నారు. 12 గంటల నుంచి 2 గంటల వరకు రావాలని మళ్ళీ